సార్ రాజన్న సిరిసిల్లలో ఇసుక మాఫియా పేటరేకపోతుంటే జిల్లా అధ్యక్షుడిగా మీరేం చేస్తున్నారు? అసలు ఇసుక మాఫియాతోనే ఈ సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మీదే కదా. ఇసుక మాఫియా మీరు అనే సమస్యకు పరిష్కారం నేరేళ్ల సమస్య వచ్చిందే ఇసుక మాఫియాతో. ఆ ఇసుక మాఫియాకు మా పార్టీ నాయకులు ప్రతిసారి కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము ఇప్పుడు ఎంత విచ్చలవిడిగా ప్రభుత్వం చేస్తూ ఉందంటే పోలీసు బలగాలు ముందర పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సాక్షాత్ ఆ ఇష్యూల మీద మా 19 మంది మీద కేసులు చేశారు. సాక్షాత్ ఎస్పీ గారు కంప్లైంట్ చేశారు మా మీద, ఎస్ఐ కంప్లైంట్ చేశారు. ఎస్పీ గారు కంప్లైంట్ చేశారా? మా మీద కంప్లైంట్ ఎస్పీ గారు అండి స్వతహాగా ఆయన. ఎస్పీ వారు విశ్వజిత్ కంపాటి గారు. విశ్వజిత్ గారు మీకు బాగా క్లోజ్ అంటే కదా. అది ఎట్లయితే ఆయన అయితే మా మీద 19 మా మీద ఎందుకు కేసులు చేస్తాడు? వారు చాలా క్లోజ్ అంటే కదా. క్లోజ్ కాదు. ఇసుక మాఫియా విషయంలో నేరెళ్ల బాధ చితకబాదిన కేసులో బండి సంజయ్ గారు ఎస్పీ విశ్వజిత్తో గొడవ పడితే దానికి వ్యతిరేకంగా మాట్లాడింది ప్రతాప్ రామకృష్ణ గారు. ఎస్పీ విశ్వజిత్ నాకు బాగా క్లోజు, మీరు లేనిపోని రాద్ధాంతాలు చేసి నాకు ఆయనకు గొడవలు పెడుతున్నారు అని మీ ఇద్దరి మధ్య కూడా కాస్త తగాదా జరిగింది, వాగ్వాదం జరిగింది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అది పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఆ వర్డ్ అన్నా ఒకవేళ మీరు అన్నా సంజయ్ అన్న అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆ ఇష్యూలో మేము ఇద్దరం కలిసి పనిచేసినాడు. చాలా ఆ పరిస్థితి ఉన్నట్టయితే మా మీద కేసులు ఎందుకు? ఒకవేళ నేను ఆయనతో కలిసి పనిచేస్తే పార్టీలో కలిసి పనిచేసేంత మాత్రాన అందరికీ భావాలు బాగా హ్యాపీగా ఉంటాయి. లేదండి, ఆ సమస్యను ఇద్దరం కలిసి పనిచేసినాం మేము. వాస్తవంగా ఉమ్మడి జిల్లాలో బాగా ప్రయారిటీ ఇచ్చి ఆ ఇష్యూను ఇంత దూరం తీసుకొచ్చింది సంజయ్ నేనే. మీ బీజేపీలోని ఆకుల విజయ గారు అంటే మీకు సరిపోదు, మీరంటే ఆమెకు సరిపోదు, ఆయన అంటే బండి సంజయ్కి సరిపోదు, బండి సంజయ్ అంటే మీ ఇన్ని గ్రూపు తగాదాలు పెట్టుకొని మేమంతా కలిసి పనిచేసినామంటే ప్రజలు ఎలా నమ్ముతారండి? నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, మీరంతా కలిసి పని చేస్తే ఇసుక మాఫియాను అణచివేయడము పెద్ద కష్టం అంటారా? ఇప్పుడు కేటీఆర్ గారు పవర్ఫుల్ మంత్రి అంటున్నారే, ఆ పవర్ఫుల్ మంత్రిని లొంగ తీసుకోవడము కష్టం అంటారా? ఇప్పుడు మేమే ఉద్యమాల్లో నిజాయితీ ఉన్నప్పుడు కష్టం అంటారా? తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ ఉంది కాబట్టి ఆ రోజు యూపీఏ సర్కారు గద్దె దిగి వచ్చి ప్రత్యేక తెలంగాణను ప్రకటించింది. అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తున్న ఉద్యమాల్లో నీతి నిజాయితీ ఉండి సచ్చీలతో ఉంటే ఎందుకు దిగిరారు? ఆ ఇసుక మాఫియాని ఎందుకు అణచివేయరు? ఇసుక మాఫియా ఇప్పుడు మాతోనే కంట్రోల్ అయిందని మేము అనుకుంటా ఉన్నాం. ఎక్కడ కంట్రోల్ అయింది? మ్యాక్సిమం 90%, 80% ఇంత ముందు విచ్చలవిడితనం లేదు. ఈ రోజుకి సిద్దిపేటలో డబల్ బెడ్రూమ్ల హౌసుల పేరుతో లారీలు వెళ్ళడం లేదంటారా? వెళ్తున్నాయి. అవి లీజుకి ఇచ్చింది ప్రభుత్వం. ఏం చేస్తుందంటే ఇల్లీగల్ దాన్ని లీగలైజ్ చేసేసింది. టెండర్ సిస్టమ్ పెట్టేసి ప్రభుత్వకు లేకుంటే ప్రభుత్వ డబల్ బెడ్రూమ్లకు లేకుంటే ఈ వీటి నడుస్తూ ఉన్నాయి ప్రాజెక్ట్స్, వాటి పేరు మీరు తీసుకుపోతా ఉన్నారు. ఎక్కడ లేదు. ఇప్పుడు మీ గతంలో కూడా మీరు అన్నదానికి చెప్తా ఉన్నాను నేను. దాదాపు ఒకటే లారీకి 3 నెంబర్ ప్లేట్స్ అవే ఉంటా ఉన్నాయి. అవన్నీ కూడా మేమే కంప్లైంట్ చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో పోలీస్ వ్యవహారం ఉంది. ఏది చేసినా పోలీసును వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి మీరు అన్నట్టు ఉద్యమం అంటే ఎలా ఉండాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి, మీడియాని కదిలించాలి, రాష్ట్రం యావత్తు ఆ ఉద్యమం వైపు తలెత్తి చూసేలా ఉండాలి. ఎందుకోసం చేస్తున్నారు ఉద్యమము, వేటి కోసం చేస్తున్నారు, ఏ సమస్య పరిష్కారం చేస్తున్నారు అనేసి మేము ఊరికే చేసినట్టయితే నేరెళ్ళ ఇష్యూ అయితే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపన సృష్టించింది మాత్రం భారతీయ జనతా పార్టీనండి. మేము నిజాయితీగా పనిచేయకుంటే ప్రెస్ కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ రియాక్ట్ అయ్యేటిగా. మీకు ప్రెస్ మిత్రులకు మీకు అందరికీ కూడా తెలుసు, వ్యవస్థ పోలీసుతో నడిపిస్తూ ఉంది. పోలీసు రాజ్యాన్ని ముందర పెట్టి పోలీసు దమనకాండం చేసుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ప్రతి గ్రామంలో తీసుకున్నట్టయితే టార్గెట్ అపోజిషన్ లీడర్స్ ఎవరు ఉంటే వాళ్ళు టార్గెట్. డబల్ బెడ్రూమ్స్ ఇయ్యం, లేకుంటే ట్రాక్టర్స్ ఇయ్యం, సబ్సిడీ ట్రాక్టర్స్ ఇవ్వకుండా అవన్నీ రిజెక్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి కూడా ఇప్పుడు ఆ జిల్లాలో అయితే ప్రతి మండలంలో కూడా పెడతా ఉన్నాం. సబ్సిడీ ట్రాక్టర్స్ మీద కావచ్చు, ఇసుక మాఫియా మీద కావచ్చు. అంత నిజాయితీ లేకుండా ఉన్నట్టయితే భారతీయ జనతా పార్టీ అనేది రాష్ట్రంలో స్థిరపడదు. ప్రత్యేకంగా కూడా పాత కరీంనగర్ జిల్లాలో మేము బలంగా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా కొట్లాడే శక్తి ఉంది పార్టీ కార్యకర్తల దగ్గర. సరే మీరు అన్నట్టు డిఫరెంట్ ఆఫ్ అలిగేషన్స్. ఒక మనిషితో నవ్వుకుంటూ మాట్లాడితే దగ్గర, కోపంగా మాట్లాడితే శత్రువు అనే ఆలోచన ఏకండి బిద్దాయి. ఇసుక మాఫియా పూర్తిగా అణచివేయబడింది అంటారు. ఇప్పుడు ఇసుక మాఫియా అణచివేయబడింది అనేది కాకుండా ఇంతకుముందు చెప్పాను నేను, ఇల్లీగల్ యాక్టివిటీస్ను ఈ ప్రభుత్వం లీగలైజ్ చేసేసినాడు. మీడియాకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. అది ప్రాజెక్టుల పేరు మీద, డబల్ బెడ్రూమ్ల పేరు మీద అసలు ఎంత ఇసుక పోతుందో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం లెక్కలు చెప్తే ఆదాయాన్ని చూస్తూ ఉంది, మనం ఆదాయం అడగడం ప్రభుత్వాన్ని. అసలు ఎక్కడికి ఎంత పోతుందో, ఒక డబల్ బెడ్రూమ్కి ఎంత పడుతుందండి? 2 ట్రిప్పులు పడుతుంది.
20 ట్రిప్పులు ఇల్లీగల్గా కొట్టుకుంటా ఉన్నారు. ఆ లీగలైజ్ చేసిన తర్వాత ప్రొటెస్ట్ చేసే పరిస్థితి లేకుండా ప్రతిపక్ష పార్టీలో వాడు ఏమైనా చూసి లైసెన్స్ ఇస్తూ ఉన్నాడు, ప్రాజెక్టు కొత్తని చెప్తా ఉన్నాడు, లేకుంటే డబల్ బెడ్రూమ్లో కొత్తని చెప్తా ఉన్నాడు. అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు ఇప్పుడు ఆ దరిదాపుల ప్రాంతాలకు సిరిసిల్ల కానీ వేములవాడ కానీ వీక్లీ 2 days ఇస్తూ ఉన్నారు పర్మిషన్, లైసెన్స్ అది. ఆ 2 రోజులు వాడుకొని మిగతా 3-4 రోజులు బయటికి చేయడానికి దాన్ని ప్రయత్నం చేస్తుంది రెవెన్యూ శాఖ. ప్రాజెక్టు మనం సీరియస్గా ఆపినట్టయితే ప్రాజెక్టుకి అడ్డం పడతా ఉంటా ఉన్నారు, ప్రాజెక్టుకి ఇసుక అవసరం లే అంటా ఉన్నాం. ఇప్పుడు ప్రతి వెహికల్ వెనుక కొన్ని వందల వాహనాలు పోతా ఉన్నాయి, ప్రతి వెహికల్ వెనుక పోయి చెక్ చేసే పరిస్థితి మేము లేవు. అక్కడికి దాదాపు అన్ని గ్రామాలల్లో ఈవెన్ ముస్తాబాద్రా, ఇప్పుడు నేరల్ల, ఎల్లారెడ్డిపేట ప్రతిదీ కూడా మా క్యాడర్ వాళ్ళను ఏది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నది, అడుగుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. దాంతో కొద్ది కంట్రోల్ అయిందని మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేము అంటారు. పూర్తిగా స్థాయిలో కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు రెవెన్యూ శాఖ, పోలీస్ అండర్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. లైసెన్స్ ఉన్న కార్యకర్తను తీసుకుపోయి ఇసుకెట్టు పోతుందని అడిగితే ఉల్టా టీఆర్ఎస్ ఆ ఉన్న స్థానిక నాయకులు లేకుంటే కార్యకర్తలు వాళ్ళు ఉల్టా కేసులు పెట్టిస్తారు, మమ్మల్ని డబ్బులు అడుగుతూ ఉన్నారు, ఇసుక ఆపేయాలి. ఇంత దమన నీతి జరుగుతోంది జిల్లాలో. ఇట్లా దాదాపు మా కార్యకర్తల మీద 9 మంది 10 మంది కేసులు చేశారు. ప్రైవేట్ ప్రోగ్రామ్స్ డిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు, పర్మిషన్లు ఇవ్వడం లేదు. మీరు చూస్తూ ఉన్నట్టయితే హనుమాన్ జయంతి ర్యాలీకి లేదు, భారతీయ జనతా పార్టీ ర్యాలీ నినాక మనం ఫార్మేషన్ డే నాడు 2 wheelers ర్యాలీ ఇస్తా అంటే కూడా పర్మిషన్ ఇవ్వలే మాకు. బై వాక్ చేసుకోండి, నడకతో నేను చెప్తా ఉన్నాను. అంటే ఎక్కడికక్కడ అణిచివేసిందో ప్రయత్నం, పర్టికులర్గా ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తను గ్రామాల్లో దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. ఇప్పుడు హెడ్ క్వార్టర్లో ఉండి మేము చేసే పరిస్థితి వేరు. మీరు అన్న విశ్వాసాన్ని కలిగించడానికి 2 సార్లు పోతాం, 3 సార్లు పోతాం, 4 సార్లు పోతాం గ్రామాలకు, ప్రతిరోజు కూడా పోలేని పరిస్థితి. దాన్నే ఉద్యమం అంటారు. అదే అయినా రియాక్ట్ అవుతాను డెఫినెట్ కూడా. ఏ కార్యకర్త కూడా సరెండర్ అవుతారు. మాకున్న తృప్తి ఏంటంటే సరే కొద్దిమంది నాయకులు పోతున్నారు కావచ్చు, కానీ కార్యకర్త పార్టీని విడిచిపెట్టిపోతలేండి. మీరు ఎక్కడైనా తీసుకోండి. ఇప్పుడు మేము స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గెలిపిస్తే ఆమెతో పాటు 4 కౌన్సిలర్లు పోయారు, కార్యకర్తలు ఎక్కడ పోలే మాకు.